పొరుగు దేశం బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి మరోసారి అగ్నిగుండంలా మారింది. అక్కడ మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులు ఆగడం లేదు. ఇటీవల కోగోస్ దాస్ అనే హిందూ వ్యక్తిపై జరిగిన దాడి గురించి వింటే మీ గుండె తరుక్కుపోతుంది. కసాయిలు కూడా చేయని విధంగా అతి కిరాతకంగా ఆయనని ఎలా హింసించారో ఆయన భార్య మాటల్లోనే విందాం. বিকাশের দোকান করে ডাক্তারিও করে দোকান বন্ধ করে 8টা সাড়ে 8টার দিকে বাড়ি আসতে লইছে মেইন రోడ్ দিয়ে মানে నా పేరు సీమా దాస్, నా భర్త పేరు కోగోస్ దాస్. ఆయనకు ఒక మందుల షాప్ ఉంది. దానితో పాటు మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం కూడా చేస్తారు. డిసెంబర్ 31 రాత్రి రోజులాగే తన దుకాణం మూసివేసి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఇంటికి చేరడానికి కేవలం 40 సెకండ్ల దూరంలో ఉండగానే ముగ్గురు దుండగులు వెనక నుండి వచ్చి ఆయనపై దాడి చేశారు. మొదట వాళ్ళు నా భర్త తలపై పదునుగా ఉన్న ఆయుధాలతో దాడి చేశారు. ఆ దెబ్బకు ఆయన కింద పడిపోయారు. కింద పడ్డాక కూడా వదలకుండా పొట్టలో చాలా సార్లు పొడిచారు. ఒక్క పోటు ఎంత బలంగా ఉందంటే ఆయన పేగులు బయటకు వచ్చేసాయి. ఆ తర్వాత కూడా ఆ మృగాల కసి తీరలేదు. ভিতরে মানে 40 সেকেন্ড আইছে তারপরে পিছন দিয়ে তিনজন ছেলে আইয়া মাথার পর প্রথম কোপ দিছে পরে উনি পড়ে গেছে। তারপর দুইটা কোপ দিছে, এ বেশি ডাবে নাই। পরে আরেকটা কোপ দিছে, পেটের মধ্যে বেশি ফাইন্দে গেছে, বা নারী দড়ি বাইরে গেছে। వాళ్ళు నా భర్త శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తల, ముఖం, జుట్టు, వీపు, చేతులు అన్ని మంటల్లో కాలిపోతున్నాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన పక్కనే ఉన్న చెరువులోకి దూకేశారు. ఆయన అరుపులు విని చుట్టుపక్కల వాళ్ళు రావడంతో ఆ దుండగులు పారిపోయారు. శరీరంపై కత్తిపోట్లు కాలిపోతున్న గాయాలతో ఆయన్ని హాస్పిటల్ కి తరలించారు. নাম বলছে, তারপরে গায়ে পেট্রোল দিয়ে দিছে, পেট্রোল দিয়ে আগুন ধরাই দিছে। পুরো মাথা, নাক, মুখ, এই জায়গাটা ভালো আছে, পিছন সাইড ঠাইটে হাত দুইটা সোয়েটার পুড়ে ঠুইরা। పరిస్థితి విషమంగా ఉండడంతో ఇప్పుడు ఢాకా మెడికల్ కాలేజ్ లో ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆయన ఎవరితోనూ గొడవ పడలేదు. ఆయనకు శత్రువులు లేరు. హిందూ అయినందుకు ఈ దేశంలో మమ్మల్ని బతకనివ్వరా? ఇదేనా మా బతుకు? నాకు న్యాయం కావాలి. నా భర్తకు న్యాయం జరగాలి. హిందూ సమాజంలో ప్రశాంతంగా జీవించే హక్కు లేదా? ఈ దారుణంపై మీ అభిప్రాయం ఏంటి? బంగ్లాదేశ్ లో హిందువుల రక్షణ కోసం ప్రపంచం గొంతెత్తాల్సిన అవసరం లేదా?